సాధారణంగా తల్లి కావాలనుకోవడం ఒక వరము. వాళ్ళకు చాలా ఒక కోరిక కరెక్ట్. ఈ రకంగా ఉంటుంది. సో, తల్లి అయిన తర్వాత వాళ్ళకొచ్చే ఆనందం గాని, పిల్లతో గడిపే కరెక్ట్. ఆనందం గాని ఇది ఆనందమైన విషయం. ఎప్పుడు పిల్ల ఆరోగ్యంగా ఉన్నప్పుడు. కరెక్ట్. కానీ అంటే దురదృష్టవశాత్తు కొంతమందిలో అవయవాలు ఎదగకపోవడం కావచ్చు, లేదా బుద్ధిమాంద్యం గాని, ఇలాంటి వాటిని మనం నివారించాలి అంటే, ఎందుకంటే అలా పుడితే వాళ్ళకి శాపం అవుతుంది అది. కరెక్ట్. సో, అట్లా నివారించాలంటే మనం గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ టెస్టుల ద్వారా అది బయటపడుతుంది? కరెక్ట్. అదే రకంగా దీనికి కారణాలేంటి? యాక్చువల్ బుద్ధిమాంద్యం పిల్లల్లో రావడానికి? మంచి ప్రశ్న. ఎందువల్ల ఇలా జరుగుతుంది? దానికి పలు కారణాలు. సో, ముందేంటంటే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ప్రెగ్నెంట్ కాకముందు నుంచే హ్మ్. చక్కటి పోషకాహారం, హ్మ్. ఎనీమియా లేకుండా చూడడం, తర్వాత సరియైన సమయానికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం. మరీ ఒక టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే ఒక 16, 17, 18 సంవత్సరాల అమ్మాయి ఆమెనే ఎదుగుతుంది. హ్మ్. ఆమె ఇంకో ప్రాణాన్ని అవును. పెంచే అంత శక్తి పెంచాలి ఉండదు. అంటే హ్మ్. ఆమెకి పాపం ఇబ్బంది అవుద్ది. హ్మ్. సో అలా కాకుండా ఎర్లీగా ప్రెగ్నెంట్ కాకుండా చూసుకోవడం. హ్మ్. తర్వాత ఒకవేళ వాళ్ళు రెండో ప్రెగ్నెన్సీ అలా ఉంటే ఈ రోజుల్లో మూడో ప్రెగ్నెన్సీ తక్కువ వ్యవధి ఇచ్చుకోవడం. హ్మ్. ఉం? సో ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే వాటిని సరిగా తీసుకొని డాక్టర్ల సూచన మేరకు దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం. హ్మ్. అదొకటైతే ఇకపోతే మొదటి నుంచే ఎప్పుడైతే మీరు ప్రెగ్నెంట్ అని తేలిందో అప్పటి నుంచే డాక్టర్ గారిని కలవడము, కలిసి చెప్పినట్టుగా స్కాన్ చేయించుకోవడము, హ్మ్. కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఆ బ్లడ్ టెస్ట్లో కొన్ని రకాలటువంటి హార్మోన్లు, కొన్ని రకాలటువంటి కెమికల్స్ టెస్ట్ చేసి ఏమైనా క్రోమోజోమల్ కండిషన్ రావడానికి అవకాశం ఉందా అని ఒక అంచనా వేస్తారు. హ్మ్. అది డెఫినెట్ టెస్ట్ కాదు, స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. చూసి డాక్టర్ గారు చెప్తారే మీకు రిస్క్ ఎక్కువ ఉందమ్మా, దీన్ని బట్టి మీరు ఇంకొక టెస్ట్ చేసుకుంటే మంచిది అనేది. అలా చూయించుకోవడము క్రమం తప్పటి. ఇంకోటి మొత్తం ప్రెగ్నెన్సీలో అంతా కూడా చక్కటి పోషకాహారము, చక్కటి నిద్ర, మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండడము, హ్మ్. ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉండడం కూడా ఇంకొక ముఖ్యమైన విషయం. మీరు నివారణ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అడిగారు కాబట్టి, ఒకటి స్పైనా బైఫిడా ఆర్ మెనింగోసీల్ అంటే ఈ వెన్నుపూసలో అంటే అక్కడ సరిగా డెవలప్ కాకుండా హ్మ్. బయట గడ్డలాగా అవుతుంది వెన్ను మీద. హ్మ్. దాన్ని మెనింగోసీల్ అలా అంటాం అన్నట్టు. ఓకే. అంటే నాడీ వ్యవస్థ సంబంధించి. హుహు. అయితే దీన్ని కనుక ఒకవేళ ఏదైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో హ్మ్. ప్రెగ్నెన్సీ కంటే ముందు నుంచే హ్మ్. ఫోలిక్ యాసిడ్ అనేటువంటి ఒక చిన్న టాబ్లెట్, పెద్ద డబ్బులు కూడా కాదు దానికి, హ్మ్. అది తీసుకున్నట్లే దాన్ని నివారించవచ్చు. ఓకే. దురదృష్టం ఏంటంటే కొన్నిసార్లు ఒక్కసారి నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం చూడ్డా ఒక బిడ్డకి ఆల్రెడీ అటువంటి ఇబ్బంది ఉండే, ఓకే. వాళ్ళు ఆల్రెడీ పాపం చూయించుకున్నారు, ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. సెకండ్ బిడ్డ కూడా అలా జరిగింది. అంటే అది నివారించడంలో మనము విఫలమయ్యాం. హ్మ్. సో ఇలా సింపుల్ థింగ్స్ అలా ఉంటే. ఇంకొకటి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అంటే అంటే మేనరికం కనుక చేసుకున్నంటే కొన్నిసార్లు హ్మ్. కొంచెం డాక్టర్ గారిని అడిగి ఏమైనా స్పెషల్ టెస్ట్ చేయించుకోవాలా హ్మ్. ప్రెగ్నెన్సీ ఫాలోఅప్ అంటే అది కారణం నేను అన్నాను అన్నిసార్లు, హ్మ్. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా ముఖ్యం. ఓకే. ఇకపోతే ఇంకా నివారణకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కాకుండా చూసుకోవడం. హ్మ్. సో కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. మామూలుగా మనం తీసుకునే రెగ్యులర్ వ్యాక్సిన్స్ కూడా తీసుకోవడం కాకుండా మిగతా వ్యాక్సిన్ కూడా తీసుకోవడం. ఫ్లూ వ్యాక్సిన్ కూడా ప్రెగ్నెంట్ వాళ్ళకి రికమెండెడ్. హ్మ్. సో అలా. తర్వాత డయాబెటీస్. ఒకవేళ ముందు నుంచే మీరు ప్రెగ్నెంట్ కాకముందు నుంచే డయాబెటీస్ ఉన్నా, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నా, ప్రధానంగా ముందు నుంచి ఉన్న వాళ్ళైతే కంట్రోల్లో పెట్టుకోవాలి. హ్మ్. లేదు అంటే ఎక్కువ షుగరు బిడ్డ యొక్క అవయవ నిర్మాణాన్ని పిండ దశలోనే ప్రభావితం చేస్తుంది. హుహుహు. సో వాళ్ళకు అవయవ నిర్మాణ లోపంతో పుట్టొచ్చు. ఓకే. కాబట్టి అలా అన్ని ఏమన్నా ఇంతకుముందు అనుకున్నట్టే ఏదైనా లాంగ్ టర్మ్ మెడికల్ కండిషన్ ఉంటే దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసుకోవడం, అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం. ఇలా. సో ఇలా రకరకాలుగా చేయడం. ఒక ముఖ్యమైనటువంటి విషయం గత 10-15 సంవత్సరాలు జరిగింది ఏంటయ్యా అంటే, ఈ రోజుల్లో స్కాన్స్ ద్వారా ముందే తెలుసుకున్నటువంటి అవకాశం ఉంది. హ్మ్. అలా అని అన్ని ఏర్పడతాయంటే ఏర్పడవు. ఓకే. కానీ కొన్ని సీరియస్ కండిషన్స్, కొన్ని అవయవ నిర్మాణ లోపం ఉన్నటువంటి కండిషన్స్ ఏర్పడతాయి. సో వద్దనుకుంటే మనం ఆ ప్రెగ్నెన్సీని తీసేయచ్చు, టెర్మినేట్ చేయొచ్చు. అవును. ఇంతకుముందు 20 వారాల వరకు ఉండే, హ్మ్. ఇప్పుడు 24 వారాల వరకు పొడిగించింది భారత ప్రభుత్వం. ఓకే. సో అది చూసుకొని ఒకవేళ దానికి అనుగుణమైనటువంటి పరీక్షలు చేయించుకొని
అది బిడ్డ పుట్టిన తర్వాత అది ప్రాణాంతకమైనటువంటి ప్రాబ్లం అయినా, లేదు బిడ్డ ఫ్యూచర్లో ఏమైనా బుద్ధిమాంద్యత కానీ లేదంటే అంగవైకల్యంతో సీరియస్గా మామూలు చిన్న చిన్న కాదు ఉంటే అది డాక్టర్ గారి సలహా మేరకు మీరు అది టెర్మినేట్ చేసుకోవచ్చు. అది ఇంకొకటి. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం, స్కాన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి విషయం స్కాన్లో ఏర్పడదు. కొన్ని ఎవాల్వ్ అవుతాయి. సో మొదట 20-22 వారాలలో తెలిసినటువంటి స్కాన్లో అంతా బాగుండి ఆ తర్వాత బిడ్డకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అది తర్వాత లేటుకు కూడా ఏర్పడవచ్చు. అంటే మేము అప్పుడే స్కాన్ చేయించాం కదా, మాకు ఎట్లా తెలియలేదు అంటే తెలివి కొన్ని మనం ఏం చేయలేము దానికి. ఈవెన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవైలబుల్ రీసోర్సెస్లో కూడా ఇంగ్లాండ్లో, న్యూజిలాండ్లో, నేను యుఎస్ కూడా విజిట్ చేసినప్పుడు ఇట్స్ వెరీ పాసిబుల్ దట్ అన్నీ బయటపడవు. సో బయటపడ్డప్పుడు కూడా కంగారు పడొద్దు. దానికి సరైనటువంటి మిగతా టెస్ట్లు కూడా చేయించుకొని నిర్ధారణ చేసుకోవాలి. అట్లని చెప్పేసి అవయవ నిర్మాణం ఉన్నటువంటి ప్రతి కండిషన్ బిడ్డకి ప్రాణాంతకం కాదు. కొన్ని కండిషన్స్ మనం మంచిగా ట్రీట్ చేయొచ్చు, మనకు ముందే తెలిసి ఉంటే. అంటే ఇప్పుడు పిల్లల్లో అంతకుముందు గుండె ఆపరేషన్లు అని అంటే అది చాలా ఈజీ అని తెలియదు, ఇది ఓపెన్ సర్జరీ ఇట్లా ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా గర్భస్థ శిశువులో ఉన్న గుండె లోపాలని మనము గుర్తించగలుగుతున్నాం, ఆపరేషన్ చేయగలుగుతున్నాం. కరెక్ట్. సో అంటే దాని గురించి వివరిస్తారా? అంటే ఆ గుండె అసలు ఎప్పుడు కొట్టుకోవడం మొదలవుతుంది పిండంలో? సో ఎప్పుడు మనకు తేడా తెలుస్తుంది? అంటే ఏ పరిస్థితుల్లో మనము ఈ ఆపరేషన్ చేసి సరి చేస్తాం? గుండె నిర్మాణము మొదటి కొన్ని వారాల్లో జరిగిపోద్ది. ఒక 20-24 వారాల మధ్యన మనకి అంటే 16 వారాల నుంచి కూడా ఏర్పడవచ్చు. ఒక మోస్తరు అంటే 20 వారాల వరకు ఒక అవగాహన ఏర్పడుద్ది. అంటే గుండెలో 4 గదులు ఉన్నాయా, గుండె నుంచి వచ్చేటువంటి మేజర్ వెజల్స్ కరెక్ట్ ఉన్నాయా, కొంతవరకు చెప్పగలుగుతారు. అయితే ఇక్కడ అన్ని కండిషన్స్ ఏర్పడవు ఇందా చెప్పినట్టు. సో ఎస్పెషల్లీ కొన్ని కండిషన్స్ అంటే ఎక్కడైతే గుండె యొక్క మహాధమని చిన్నగా ఉండిపోవడం, దాన్ని ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఈ రోజు అటువంటి కండిషన్తో బిడ్డ పుట్టింది మా దగ్గర, మాకు ముందే తెలుసు కాబట్టి మేము ముందుగా తయారై ఉన్నాం దానికి. సో అంటే మరి అది సైంటిఫిక్ అయిపోద్ది, ఐ డోంట్ గో ఇన్ టు మోర్ డీటెయిల్స్. ఆ చిన్నగా ఉంటుంది, అది ముందు ఏర్పడదు, మేము డౌట్ పడగలుగుతాం. సో ఏమవుతుందంటే స్కాన్కి వచ్చింది అనుకోండి, మొదటికి స్కాన్ చేసిన తర్వాత ఈ చేసేటువంటి సోనాలజిస్ట్, అది రేడియాలజిస్ట్ కావచ్చు లేదంటే ఫీటల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా ఉంటారు. చెప్పినప్పుడు డౌట్ పడినప్పుడు ఏం చేస్తారంటే కార్డియాలజిస్ట్కి ఫీటల్ ఎకో అంటే బిడ్డలో అంటే గర్భస్థ శిశువుకి ఎకో చేసి ఒక మోస్తరుగా చెప్పగలుగుతారు. మోస్తరుగా ఒకవేళ అది చాలా సీరియస్ హార్ట్ కండిషన్ అయితే మనం టెర్మినేట్ చేయొచ్చు. లేదు బిడ్డ పుట్టిన తర్వాత దాన్ని ఆపరేషన్ కానీ వేరే ఇంటర్వెన్షన్తో కానీ మనం ట్రీట్ చేయగలిగి ఉంటే వాళ్ళకి వివరిస్తారు డాక్టర్ గారు, ఇలా చేయొచ్చు. అలా గత 10-15 సంవత్సరాల్లో చాలా ఇంప్రూవ్ అయింది చెప్పొచ్చు. బట్ ఇంకా స్కోప్ ఉంది ఇంప్రూవ్ అవ్వడానికి. బట్ చాలా రకాలుగా కనిపెట్టగలడము, సరైనటువంటి సెంటర్కి పంపించడము, అటువంటి బిడ్డలు మంచిగా అయ్యి తర్వాత లైఫ్ ఉన్న వాళ్ళు చాలామంది ఈ మధ్య పెరుగుతున్నారు. అది మరి ప్రతిదీ తెలుస్తుందంటే తెలియదు. సో ఒకప్పుడు అంటే అంత మరీ ఎక్కువ రోజులు కాదు, 20 years క్రితమే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు కూడా 20-22 years క్రితం కూడా ఏం చేసేవాళ్ళం కాదు పాపం. ఆ వస్తువులు లేవు. ఎక్కడ చెన్నైకి పంపించే వాళ్ళం గుండె ఆపరేషన్కి అంటే పిల్లలకి, లేదంటే పుట్టపర్తి, ఆ పుట్టపర్తిలో 2-3 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉండేది. ఇప్పుడు హైదరాబాదులోనే చాలా సెంటర్లో ఈవెన్ రోజుల బిడ్డకు కూడా సంక్లిష్టమైనటువంటి హృదయ సంబంధమైనటువంటి గుండె సంబంధమైనటువంటి శస్త్రచికిత్సలు సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. కాకపోతే అన్నిట్లో అవుట్కము 100% ఉండదు. అంటే చిన్న బిడ్డ, దట్టు హార్ట్ సర్జరీ. కొన్ని ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, హార్ట్ సర్జరీ అంటేనేమో గుండెకు ఓపెన్ చేసేయడం, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే కొన్ని గుండె ఓపెన్ చేయకుండా కూడా చేస్తారు. అలా అసలు గుండె అంటే ఆపరేషన్ అవసరం లేకుండానే కొన్ని చికిత్సలు వచ్చాయి ఇప్పుడు. అంటే క్యాథెటర్ మామూలుగా పెద్దవాళ్ళకి ఎట్లా అయితే మనం స్టెంట్లు వేస్తారు కదా, అలా క్యాథెటర్ ద్వారా చేసేటువంటి సదుపాయాలు కూడా రావడం వల్ల దాని ఆ ఆపరేషన్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కానీ దానివల్ల బిడ్డ సిక్కేటువంటి పరిస్థితులు కానీ తగ్గిపోయాయి. సో అంటే ద రీజన్ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఇప్పుడు ఒక స్పెక్ట్రమ్ అంటే ఒకప్పుడు అసలు ఆపరేషన్లే అవ్వకుండా బిడ్డలు కాంప్లికేషన్స్కి అయిపోయి ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి నుండి ఈరోజు ఎంతో చేయగలటువంటి సదుపాయాలు ఉన్నటువంటి పరిస్థితి. బట్
బట్ అందరికీ అది అందుబాటులో ఉందా, అందరికీ ఆ ఆరోగ్య సేవలు అందుతున్నాయా అంటే సమాధానం లేదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.